అందరికీ నమస్కారం. నేను మీ రవికుమార్ను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను వీడియో అప్లోడ్ చేయగానే ఇన్స్టెంట్గా అలర్ట్ పొందడానికి బెల్ సింబల్ ప్రెస్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. ఈ వీడియోలో ఎల్టీఏ మ్యాపింగ్ మరియు ఎల్టీఏ బిల్ సబ్మిషన్ ఏ విధంగా చేయాలి అనే విషయాలు తెలుసుకుందాం. ముందుగా నిధి వెబ్సైట్లో డీడీఓ గారి యొక్క లాగిన్ అవ్వాలి. యూజర్ ఐడి పాస్వర్డ్ మరి ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి. లాగిన్ అయ్యాక మనకి ఈ విధంగా ఈఎస్ఎస్, హెచ్ఆర్ అండ్ పేరోల్, మాస్టర్ డేటా, బడ్జెట్, రిపోర్ట్స్ అనే 5 టైల్స్ మనకి కనిపించడం జరుగుతుంది. ఈ 5 టైల్స్లో హెచ్ఆర్ అండ్ పేరోల్ అనే టైల్ని క్లిక్ చేసిన వెంటనే ఈ విధంగా మనకి బేసిక్ పే చేంజ్ ఈవెంట్స్, పే బిల్ సబ్మిషన్, ఆధార్, ఈకేవైసీ, అదర్స్ అనే ఆప్షన్లు అందులో ఇవ్వబడ్డాయి. ఇందులో మనం ఏదైతే మనకి పే బిల్ సబ్మిషన్ అనే ఆప్షన్ ఉంటుందో ఇందులో మనకి ఎల్టీఏ మ్యాపింగ్ మరియు ఎల్టీఏ బిల్ సబ్మిషన్ అనే 2 ఆప్షన్లు ఉంటాయి. ముందుగా మనం ఎల్టీఏ మ్యాపింగ్ చేసిన తర్వాత మాత్రమే ఎల్టీఏ బిల్ సబ్మిషన్ చేయగలం. అందుకు ఎల్టీఏ బిల్ మ్యాపింగ్ కొరకు ఎల్టీఏ మ్యాపింగ్ క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ డీడీఓ కోడ్, హెడ్ ఆఫ్ అకౌంటు, సిఎఫ్ఎంఎస్ ఐడి, ఏదైతే డెత్ అయిన ఎంప్లాయీ ఉంటారో ఆ డెత్ అయిన ఎంప్లాయీ యొక్క సిఎఫ్ఎంఎస్ ఐడిని ఎంటర్ చేయాలి. ఎంటర్ చేశాక గెట్ డీటెయిల్స్ అని మనం క్లిక్ చేసిన వెంటనే ఈ విధంగా మనకి ఆ క్యాండిడేట్ తాలూకా డీటెయిల్స్ చూపించడం జరుగుతుంది, డెత్ ఎంప్లాయీ తాలూకా. ఒకవేళ అలా కాకుండా ఏదైనా ఎర్రర్ మెసేజ్ ఈ విధంగా సెపరేషన్ యాక్షన్ నాట్ డన్ అని ఏమైనా వచ్చిందనుకుంటే అప్పుడు ఏ విధంగా చేయాలనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇప్పుడు సెపరేషన్ యాక్షన్ నాట్ డన్ వచ్చింది కాబట్టి ఆ ఎంప్లాయీని ట్రాన్స్ఫర్ అవుట్ చేయలేదు కాబట్టి ఆ డెత్ అయిన ఎంప్లాయీని ఆ రీజన్ అనమాట ఏం రాయాలి, ఏ విధంగా ట్రాన్స్ఫర్ అవుట్ చేయాలని దానికి ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు మరి అదేవిధంగా నిధి యాప్లోనే మళ్ళీ లాగిన్ అవ్వాలి. లాగిన్ అయ్యాక హెచ్ఆర్ అండ్ పేరోల్కి మళ్ళీ వెళ్ళాక ఇక్కడ మనకి ఎల్టీఏ మ్యాపింగ్ కాకుండా మనకి ఈ విధంగా అదర్స్లో ఎంప్లాయీ ట్రాన్స్ఫర్ అవుట్ యాక్షన్స్ అని ఉంటుంది. ఈ ఎంప్లాయీ ట్రాన్స్ఫర్ అవుట్ యాక్షన్స్పై క్లిక్ చేసిన వెంటనే ఆ ఎంప్లాయీ తాలూకా అక్కడ డీడీఓ కోడ్ కొట్టిన తర్వాత అందులో ఉన్న ఎంప్లాయీస్ని అందరినీ చూపించడం జరుగుతుంది. ఏదైతే డెత్ అయిన ఎంప్లాయీ ఉన్నారో ఆ ఎంప్లాయీ చివరన మనకి యాక్షన్ అనే బటన్ చూపిస్తుంది. ఆ యాక్షన్ అనే బటన్పై క్లిక్ చేసిన వెంటనే ఈ విధంగా మనకి రిలీవింగ్ డేటు, రీజను అన్నీ అడుగుతుంది. ఈ విధంగా ఆ రిలీవింగ్ డేట్ ఏదైతే మనకి డేట్ ఆఫ్ డెత్ ఉంటుందో ఆ డేట్ ఆఫ్ డెత్ని ఇక్కడ రాయాలి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్కి 4/5/2023 అనేది ఇక్కడ తీసుకోవడం జరిగింది. తర్వాత ఇక్కడ మనకి రీజన్ అనేది ఏం రాయాలనుకుంటే ఇక్కడ మనకి చూపించడం జరుగుతుంది ఏ రీజన్ సెలెక్ట్ చేయాలన్నది. ఇక్కడ ట్రాన్స్ఫర్ అవుటా, రిటైర్డా, లీవా, సస్పెన్షనా, ఫారినా, డెత్తా. అంటే ఈ కేసులో డెత్ కాబట్టి ఎల్టీఏ కాబట్టి డెత్ అనే ఆప్షన్ క్లిక్ చేసి సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేసి బయోమెట్రిక్ వేయాలి. నెంబర్ ఆఫ్ నామినీస్, బెనిఫిషరీ కోడ్ ఆఫ్ నామినీ, బెనిఫిషరీ నేము, రిలేషన్ విత్ డిసీజ్డ్ ఎంప్లాయీ ఇవన్నీ ఫిల్ చేసిన తర్వాత అక్కడ డెత్ సర్టిఫికేట్ పెట్టి బయోమెట్రిక్ థంబ్ అనేది వేయాలి. ఎల్టీఏ బిల్ సబ్మిట్ చేసేటప్పుడు ఎవరైతే డెత్ ఎంప్లాయీ తాలూకా నామినీ ఉంటారో నామినీకి ఒక బెనిఫిషరీ కోడ్ వస్తుంది కాబట్టి ఆ బెనిఫిషరీ కోడ్ని ఇక్కడ మనం వేయాల్సి ఉంటుంది. ఎల్టీఏ ఇక్కడ బిల్ అది ఏ బిల్ టైపు, ఏరియర్ అయితే ఏరియర్ అదిని సెలెక్ట్ చేసుకుని అక్కడ డీడీఓ కోడ్ మరియు హెడ్ ఆఫ్ అకౌంట్ అవన్నీ సెలెక్ట్ చేసిన తర్వాత బెనిఫిషరీ ఎవరైతే నామినీగా పెట్టున్నారో ఆ నామినీని అనమాట ఇక్కడ నామినీ తాలూకా బెనిఫిషరీ ఐడి లేదా సిఎఫ్ఎంఎస్ ఐడి ఏది ఉంటే అది మనం కొట్టాలి. అదే ఆ బెనిఫిషరీ అనేది ఎంప్లాయీ అనుకోండి, సిఎఫ్ఎంఎస్ ఉంటుంది ఆల్రెడీ ఉంటుంది కాబట్టి సిఎఫ్ఎంఎస్ ఐడిని కొట్టాలి. కొట్టిన తర్వాత గెట్ డేటా అనేది క్లిక్ చేయాలి. గెట్ డేటా క్లిక్ చేసిన తర్వాత వాళ్ళ తాలూకా ఇప్పుడు బెనిఫిషరీ మామూలుగా అయితే మనం సిఎఫ్ఎంఎస్లో బిల్ పెట్టేటప్పుడు ఏ విధంగా అయితే మనకి ఇది ఉంటుందో అదేవిధంగా ఆ బెనిఫిషరీ తాలూకా నేము అవన్నీ చూపించడం జరుగుతుంది. ఇటువంటి మరిన్ని వీడియోల కొరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.